ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నిన్ను తప్పించును. 2 తిమోతి పత్రిక 4:18 ది లార్డ్ విల్ రెస్క్యూ యూ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్ అటాక్. 2 తిమోతి చాప్టర్ 4:18. ఈ లోకంలో, ఈ లోకయాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో అనేకమైనటువంటి దుష్ట కార్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి నుండి కూడా దేవుడు నిన్ను ఏం చేస్తా అన్నాడు? తప్పిస్తాను, రక్షిస్తా అన్నాడు. దానియేలుని మీరు గమనిస్తే, దానియేలు ఉన్నపాటున ఆ సింహాల బోన్లో పడేశారు. సింహాలు మంచి ఆకలితో ఉంటాయి. మరి మనిషి పడ్డమే ఆలస్యం. ఫుట్బాల్ ఆడుకుని తలా ఒక భాగంగా చీల్చివేసి తినేస్తాయి. అలాంటి పరిస్థితి ఏర్పడింది దానియేలుకి. చేసిన తప్పేంటి? ఏ తప్పు చేయలే. ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంతే. దేశక్షేమం కొరకు, రాష్ట్ర క్షేమం కొరకు, ప్రజల కొరకు ప్రార్థిస్తుంటే ప్రార్థించేవాడిని పట్టును పెట్టుకోవాలనుకున్నారు దుష్టులు, మూర్ఖులు. ఫైనల్లీ ఇతను ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి లోపలేయమని చెప్పన్నారు. అక్కడ కూడా దేవుడు జయమిచ్చాడు. బోన్లో పడవేసినప్పుడు సింహాలు వచ్చి అతను చెండాడి చీల్చి తినేస్తాయి అనుకున్నారు. కానీ అతను ఏ ప్రభువునైతే, ఏ దేవుడినైతే ఉదయమున, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేస్తూ సేవిస్తున్నాడో ఆ దేవుడు ఆయన రక్షించాడు. ఆ ఉదయకాలానికి రాజు వెళ్ళి అంటాడు, దానియేలా, నువ్వు బ్రతికున్నావా? నువ్వు అనుదినం సేవిస్తున్న నీ దేవుడిని రక్షించనా అని చెప్పి సింహాల బోన్ నుండి బయట నిలబడి అంటాడు. వెంటనే లోపల నుండి ఒక స్వరం, అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఒక స్వరం, దానియేలు ఒక స్వరం వినిపిస్తుంది. నా దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించాడు రాజా. నా దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించాడు. అవునా, సింహాలని నేను చేయలేదా? ఏం చేయలేదు. పిల్లలాగా నా చుట్టూ కూర్చున్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు? నేను ప్రార్థన చేస్తున్నా రాత్రి అంతా. మరి నీకేం భయం ఏం లేదా? ఎందుకు? నా ఫ్రెండ్స్ అందరూ నా పక్కన కూర్చున్నారు. సింహాలు నోర్లు మూయించాయంట. దూత కంటికి కనబడలా, కానీ భక్తుని పక్కనే దూత ఉంది. నీ కంటికి కనబట్ల నిన్ను కాపాడే దూతలు. కానీ దేవుని యందు భయభక్తి కలిగిన నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఎన్నో మరణాపాయాల్లో నుండి, ఎన్నో ప్రమాదాల నుండి దేవుని దూతలు తప్పిస్తూ వచ్చాయి. మీకు తెలియదు ఎవరు తప్పించారు. అదృష్టం అనుకుంటున్నారా? కాదు. లక్ అనుకుంటున్నారా? కానే కాదు. మరి ఎవరు రక్షించారు? కృపగల దేవుడు, దయగల దేవుడు తన దూతలను పంపి మిమ్మల్ని రక్షించినందుకు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ప్రైజ్ ద లార్డ్. చేతులు ప్రభు వైపు తన కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ప్రజలు ఎటువంటి శోధన కాలంలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రభా, నువ్వు కాపాడే దేవుడు నాయన. అయ్యా, దానియేలుని సింహాల బోన్ల నుండి తప్పించిన మా ప్రభా, అపోస్తలుడైన పౌలుని అనేక రకాలైన శ్రమల నుండి తప్పించి కాపాడిన మా దేవా, నీ నామములో ప్రార్థిస్తున్నాం. దావీదుని సౌలు యొక్క ఈట నుండి తప్పించావు. అలాగే శత్రువులు ఇసురుతున్న బాణముల నుండి నీ ప్రజలను తప్పించండి. శత్రువుల యొక్క ఆ సింహాల వంటి వారి నోట నుండి తప్పించండి. దుష్టుని చేతిలో పడకుండా తప్పించు నాయన. శోధంలోనికి తేక దుష్టుని తప్పించేవాడు నీవై ఉన్నావు. నీ ప్రజలకు కీడు తలపెట్టిన వారిని గద్దించండి. అటువారిని క్షమించి ప్రార్థిస్తున్నాం. నీ సేవకులకు, పరిచర్యలకు, దేవుని దాసులకు, మాకు కీడు తలపెడుతున్న వారందరినీ క్షమిస్తున్నాం నాయన. వారి మనసులు మార్చండి. వారి కళ్ళు కూడా తెరవజేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకుని ఆ నీచమైన పనులు మానివేసి భక్తి మార్గంలోకి వచ్చేందుకు సహాయం చేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.